చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ అది యుద్ధంలో అయినా సరే, లేదంటే క్రికెట్ ఫైనల్ అయినా సరే, ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ను చిత్తుగా ఓడిస్తుంది అనేది మనమందరం చెప్తుంటాం. ఎస్, సరిగ్గా ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కు ఒక రకంగా బుద్ధి చెప్పినటువంటి మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ బుద్ధి ఏమాత్రం కూడా మార్చుకోదు అనేది ఆపరేషన్ సింధూర్ తర్వాత చిత్తుగా ఓడిపోయిన తర్వాత, అలాగే క్రికెట్ మ్యాచ్లో కూడా ఓడిపోయిన తర్వాత ఆ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ చేసినటువంటి సైగులు మనందరం చూసాం. ఆ వికృత చేష్టలకు సరైన బుద్ధి చెప్పారు మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్. ఎస్, ఇప్పుడు పాకిస్తాన్ని ఆసియా కప్లో 2 సార్లు చిత్తుగా ఓడించినటువంటి మన ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు 3వసారి ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తుగా మరింత ఓడించి ఏషియా కప్ను మన ఇండియన్స్కి గిఫ్ట్గా తీసుకురాబోతుంది మన ఇండియన్ క్రికెట్ టీం. ఎస్, నిజంగా పాకిస్తాన్ మీద ఇండియా ఎలా ఆడబోతుంది, అలాగే పొలిటికల్ సర్కిల్స్లో ముఖ్యంగా దేశాన్ని ప్రేమించేవారు జాతీయవాదులందరూ కూడా పాకిస్తాన్పై క్రికెట్ను ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా జరగాలనుకుంటున్నారు. ఎస్, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అలాగే బీజేపీ లీడర్గా ఉన్న కృష్ణకాంత్ గారు ఆన్లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, మీరేమనుకుంటున్నారు? ఓవరాల్గా చూస్తే అసలు క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడడం ఏంటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ విధంగా పహల్గామ్లో మన భారతీయులను చంపినటువంటి పాకిస్తానీలతో మనం ఏంటి క్రికెట్ ఆడడం ఏంది అని అందరం కూడా ఒక రకంగా ఈ మ్యాచ్ని బాయ్కట్ చేసాం. కానీ మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, కనీసం వాళ్ళతో ఒక చిన్న పలకరింపు కూడా లేకుండా నేరుగా వాళ్ళని బాయ్కట్ చేసి అక్కడి నుంచి రావడం అనేది కూడా అందరూ కూడా ప్రశంసించారు. సో ఆ తర్వాత 2వ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఏ విధంగా ఒక రకంగా ఫైరింగ్ చేస్తున్నట్టు, క్రికెట్ బ్యాట్ పట్టుకొని హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత ఆ బ్యాట్స్మెన్ అలా చేసినటువంటి సైకిల్ కావచ్చు, అలాగే ఒక బౌలర్ ఫీల్డ్లో చేసినటువంటి రఫేల్స్ని కూల్చేసామని, లేదంటే ఇండియన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కూల్చేసినట్టుగా చేసినటువంటి ఇలాంటి చేష్టలన్నింటినీ కూడా మనం చూసాం. వాటన్నిటికీ కూడా ఒకే సమాధానం, విక్టరీ. సో ఇప్పుడు ఫైనల్లో కూడా ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అనుకోవచ్చు. సార్, విజయ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. అండ్ ఇవాళ రోజు ఈ టాపిక్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఒక విధంగా ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే 2 దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు అండ్ దాని తర్వాత దాని రియాక్షనే, ఆ టెర్రరిస్ట్ అటాక్కి రియాక్షనే మన ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్, మన మోడీ గారి గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన యొక్క ఒక విధంగా మన ప్రతీకారం తీర్చుకున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళ ఆ రక్త సింధూరం ఏదైతే తుడిచి వేయబడిందో ఆ టెర్రరిస్టుల ఒక ఆగత్యాలతో, సో దానికి ఒక పదునైన సమాధానంగా ఇవాళ రోజు మా మోడీ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో ఒక ఆపరేషన్ చేశాము అండ్ సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ సో దట్స్ ఎ హ్యూజ్ విక్టరీ. సో ఇప్పటికీ వాళ్ళు పాకిస్తాన్ ఆ బాధలో నుంచి ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. వాళ్ళు ఒక విధంగా ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అక్కసును వెళ్ళగక్కుతూ ఇలా సోషల్ మీడియాస్లో కానీ అక్కడ ఇక్కడ రకరకాల చోట్ల వాళ్ళు రకరకాల పిచ్చి వీడియోలు, వాళ్ళ దేశ పౌరులే కానీ లేకపోతే ఎవరైనా కానీ, ముఖ్యంగా వాళ్ళ ఆర్మీ జనరల్ని చూస్తే అసలు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిన వైనం కూడా చూసాం మనం. ఏషియా కప్ రావడం జరిగింది అండ్ ఇండియా పాకిస్తాన్ ద మోస్ట్ అవైటెడ్. జనరల్లీ మనందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలు ప్రపంచం మొత్తం కొంచెం ఊపిరి ఆపేసుకొని మరీ చూస్తారు. ఆ మ్యాచ్కి అంత క్రేజ్ ఉంటుంది. సో బట్ ఈ టైంలో ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ అయిన టైంలో ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు పడతాము. సో ఆ టైంలో మన దేశంలో చాలా మంది కూడా దానికి అగేన్స్ట్గా, ఒక విధంగా నేను కూడా కొద్దిగా బాధపడిన మాట నిజమే. అదేంటంటే ఒక చాలా సీరియస్ ఇష్యూ, ఒక ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఉదంతమైంది, మనం వాళ్ళ మీద గెలిచాము, ఒక ఆపరేషన్ సక్సెస్ చేసాం. బట్ ఈ టైంలో మళ్ళీ వాళ్ళతో ఇట్లా ఫ్రెండ్లీగా ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని ప్రదర్శిస్తూ ఈ మ్యాచ్లు అవసరమా అని దేశ ప్రజలందరితో పాటు నేను కూడా బాధపడిన మాట నిజమే. బట్ అట్ ద సేమ్ టైం సేయింగ్ దట్ బీసీసీఐ వాళ్ళు ఒక స్పోర్ట్స్ వేరు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు కానీ వాటి యొక్క యుద్ధ వాతావరణాలు కానీ అవి వేరు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వేరు, స్పోర్ట్స్ని దీంతో కలపకండి అన్న విధంగా ఐసీసీ అదే నమ్ముతుంది, ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏతుందో అదే నమ్ముతుంది. అండ్ మన దేశంలో మన క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కూడా అదే నమ్ముతుంది. అండ్ ప్రపంచ బోర్డ్స్, క్రికెట్ బోర్డ్స్ అనే అవే నమ్ముతాయి. నాట్ ఓన్లీ క్రికెట్ బోర్డ్స్, ఎనీ స్పోర్ట్స్. సేయింగ్ దట్ ఇప్పుడు యూక్రెయిన్ రష్యా ఎంత పెద్ద యుద్ధం జరుగుతున్నా కూడా వాటి స్పోర్ట్స్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయి, స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఏమున్నాయి, వాటికి అవి ఆ స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాయి, అవి కంటిన్యూ అయితేనే ఉన్నాయి. సో అదే మాదిరిగా వీటిని కూడా ట్రీట్ చేయండి. స్పోర్ట్స్ ఈస్ డిఫరెంట్. కంట్రీస్ ని అక్కడ ఆ కంట్రీ ప్లేయర్స్ మాత్రమే ఆడతారు. దానికి మీరు నిజంగానే శత్రుత్వాలని దానికి సేమ్ యాస్టీస్ గా మనం ఆపాదించలేమన్నట్టుగా
ఈ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అనేది వస్తుంది. సో, సరే దానికి అందరూ అనుగుణంగానే ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక స్పోర్ట్స్‌మెన్‌షిప్‌గానే మనం ఆడుకుందాం. ఆ ప్రకారంగానే ముందుకెళ్దాం అని చెప్పి ఇవాళ రోజు జనాలందరూ కూడా ఇంకా ఏకీభవించారు. ఏషియా కప్ నిర్వహించడం జరిగింది. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లు జరగడం అవ్వడం జరిగింది. అండ్ మనం చూసాం ఇవాళ రోజు ఆ పాకిస్తాన్ పాపం ఆపరేషన్ సింధూర్ ఆఫ్ ద రికార్డే కాకుండా ఆన్ ద రికార్డ్ ఈ ఫీల్డ్‌లో కూడా ఓడిపోవడం. ఆ ఫీల్డే కాదు ఈ ఫీల్డ్‌లో కూడా వాళ్ళు చిత్తుగా ఓడిపోవడం అన్‌ఫార్చునేట్‌లీ మనం చూసాం. సో దానికి మళ్ళీ వాళ్ళు మళ్ళీ సేమ్ థింగ్. వాళ్ళ ఎప్పుడు పాకిస్తాన్ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు ఓటమిని ఎప్పుడు ఒప్పుకోరు. పైనుంచి రెచ్చగొట్టే చర్యలు, రెచ్చగొట్టే పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తా ఉంటారు. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ మళ్ళీ. ఈ హారిస్ రౌఫ్, ఈ ఫర్హాన్ ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈ పిచ్చి పిచ్చి ప్రొవోకేటివ్ జెస్చర్స్ చేయడము. ఇలా ఒక వికెట్ పడంగానే లేకపోతే ఏదో సిక్స్‌లు కొట్టంగానే దానికి ఈ గన్ గ ఏదో ఆపరేషన్ సింధూర్‌ని తలపిస్తున్నట్టుగా గన్స్ సింబల్ చూపియడము. లేకపోతే రఫేల్ ఫ్లైట్స్‌ని ఏదో కూలగొట్టేసినట్టుగా ఏదో ఇట్లాంటి పిచ్చి పిచ్చి యాక్షన్స్ చేయడం. సో ఇవన్నీ ప్రొవోకేటివ్‌గా చేస్తున్నారు వాళ్ళు. సో అదే చెప్తున్నా. సో ఇలాంటివి వాళ్ళు చేసినప్పుడు ద సేమ్ థింగ్ మన టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారు గాని, మన ప్లేయర్స్ గాని చాలా చక్కటి స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్‌ని ప్రదర్శిస్తూనే అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేసిన పిచ్చి చేష్టలకి ఒక సరైన ధీటుగా సమాధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మ్యాచ్‌లో చిత్తుగా ఓడిస్తూ చెప్పడం జరిగింది ఆ సమాధానం. అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్ షేక్. అంటే ఒక స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ ఏంటంటే ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత 2 టీమ్స్, ఇరు దేశాల టీమ్స్ షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకుంటాయి. మన ఇండియన్ కెప్టెన్ యాహ్! సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్లో ఎవరు కూడా అసలు పాకిస్తాన్తో ఆడడం సరికాదు అనుకునేటువంటి టైంలో మ్యాచ్ గెలిచిన యాహ్! అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఈ మ్యాచ్ని గెలిచినటువంటి ఈ విజయాన్ని ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా బాగా పోరాడినటువంటి భారత ఆర్మీకి, అలాగే పెహల్గాం ఘటనలో ఉగ్రదాడికి ఎగ్జాక్ట్‌లీ. గురైనటువంటి వారందరూ కూడా ఒక రకమైనటువంటి ప్రతీకారంగా ఆయన పోల్చారు. దీన్ని ఐసీసీ కూడా తప్పుపట్టింది. ఈ విధంగా కామెంట్స్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదనింది. దీన్ని ఎలా చూడాలంటారు? పోల్చడం చేయలేదు. కాకపోతే ఆయన ఏమన్నారంటే, ఈ ఈ విజయాన్ని నేను ఈ పెహల్గామ్ వాళ్ళకి విక్టిమ్స్ ఫ్యామిలీస్‌కి అన్నారు. నేను ఒక ట్రిబ్యూట్‌గా ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆపరేషన్ సింధూర్‌కి కూడా ఒక ట్రిబ్యూట్ లాగా నేను ఇస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని డైరెక్ట్‌గా ఇది పాకిస్తాన్ వాళ్ళకి సమాధానం అన్నట్టుగా చెప్పలేదు. ఈ యొక్క మ్యాచ్ ఎందుకంటే ఇది ముఖ్యంగా అదే ఏ దేశంతో అయితే మనం పోట్లాడుతున్నామో ఆఫ్ ద ఫీల్డ్ యుద్ధ రంగంలో. సో ఆన్ ద ఫీల్డ్ క్రికెట్ పరంగా కూడా మనం అనుకోకుండా ఈ మ్యాచ్‌లు ఏర్పడ్డాయి కాబట్టి, సో ఈ మ్యాచ్‌లు అయితున్నప్పుడు 2 దేశాల మధ్య టెన్షన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు క్లియర్‌గా. సో దానికే అనుగుణంగా ఒక బీయింగ్ ఏ క్రికెటర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే ఆయన కూడా ఈ దేశానికి చెందిన అతనే కదా! సూర్యకుమార్ యాదవ్ గారు. సో మామూలుగా నా దేశంలో ఇలా జరిగింది. దాని వెంటనే ఈ మ్యాచ్‌లు ఆడాము మేము. ఈ విధంగా మేము గెలిచాము. సో ఇది కూడా నేను ఆ చనిపోయిన ఫ్యామిలీస్‌కి ప్లస్ ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైనికులందరికీ ఇది ఒక ట్రిబ్యూట్ కింద నేను ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలా చెప్పడం తప్పేం లేదే. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసుకుంటే 2019లో విరాట్ కోహ్లీ గారు కూడా వాళ్ళ టీమ్ అప్పుడు వాళ్ళు ఆడుతున్నప్పుడు 2019లో సేమ్ ఇదే వీళ్ళందరూ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళ యొక్క సంఘీభావం అని చెప్పడం జరిగింది. అప్పుడు పుల్వామా అటాక్స్‌లో మీకు గుర్తుంటే. అప్పుడు సైనికులకి ట్రిబ్యూట్‌గా. సో, ఇదేం కొత్త గాదు. ఇది ఆల్రెడీ ఇదివరకు అంతకుముందు దానికంటే ముందు ధోని గారు గూడా సేమ్ అట్లనే ఆయన గూడా ఇది చేయడం జరిగింది. ఆహ్, ఆర్మీకి ట్రిబ్యూట్ ఇస్తూ. సో, మన ప్లేయర్స్ ఇది కొత్తగా చేయడం గాదు. అదేం పెద్ద ఆశ్చర్యమైన విషయమేం ఐసీసీ గాదు. మాత్రం దీన్ని కాకపోతే ఇక్కడ తప్పుపట్టింది. అదేవిధంగా పాకిస్తాన్ గూడా అక్కడ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్ మ్యాచ్ అనంతరం గానీ, లేదా టాస్ వేసినప్పుడు గానీ, కెప్టెన్స్ ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకోవాలి. టాస్ ఎవరు విన్ అయినా కూడా అదొక ప్రోటోకాల్ లాగా, అదొక ప్రొసీజర్ లాగా ఉండేది. కానీ అది చేయలేదు సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత మ్యాచ్ విన్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది కూడా కంప్లెయింట్ కూడా వెళ్లి చేశారు. ఐసీసీకి ఒక కంప్లెయింట్ ఇచ్చారు. మ్యాచ్ రిఫరీ కూడా దీన్ని పట్టించుకోలేదంటూ కూడా ఆయన తొలగిస్తేనే తదుపరి మ్యాచ్‌ను కూడా యూఏఈతో ఆడతామనేటువంటి ఒక డిమాండ్ కూడా పెట్టారు. కానీ ఐసీసీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. సో ఒక రకంగా పాకిస్తాన్‌ని అక్కడ ఐసీసీ కూడా పట్టించుకోలేదు అని అనుకోవచ్చా? వాళ్ళు ఎంత హెచ్చరికలు చేసినా కూడా? ఇప్పుడు ఒకటి విజయ్ గారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐసీసీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఐసీసీ ఎప్పుడు పట్టించుకుంటుందా అన్లెస్ అంటిల్ వీళ్ళు మరీ పొలిటికల్‌గా క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఈ ప్లేయర్స్. ఒక దేశం పరంగా, ఒక నేషనల్ ఇంట్రెస్ట్ పరంగా నేను ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది నా హక్కు అది. దాన్ని ఐసీసీ కూడా తప్పుపట్టదు. కానీ దాన్ని ఈ పలానా ఇష్యూని పొలిటిసైజ్ చేస్తూ ఇవాల్టి రోజు ఇప్పుడు జస్ట్ బికాజ్ ఇట్స్ ఎ స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ నేను ఖచ్చితంగా నేను షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇదేమైనా ఐసీసీ రూల్స్‌లో రాసుందా? టాస్ అయిపోగానే ఖచ్చితంగా షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకోవాలని అదేం లేదు. జస్ట్ ఒక ట్రెడిషన్ లాగా మన ప్లేయర్స్ ఫాలో అవుతూ వస్తున్నారు అంతే. అంతేగాని అదేమో ఐసీసీ రూల్స్ బుక్‌లో లేదే నేను షేక్ హ్యాండ్ ఇవ్వాలి టాస్ అయిపోగానే అని. అట్ ద సేమ్ టైమ్ విన్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకోవాలని రూల్ ఉందా? అది నా ఇష్టం అది.
ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. నాకు ఈ ఇప్పుడు ఇప్పుడున్న పాకిస్తాన్ అక్కడ పరిస్థితుల్లో బెదిరించే సూర్యకుమార్ ప్రయత్నం యాదవ్ చేసిందా? అంటే మ్యాచ్ రిఫరీ మీద ఎగ్జాక్ట్‌లీ. వేటు వేయకపోతే అదే మ్యాచ్ రిఫరీని కంటిన్యూ చేస్తే మేము అసలు ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతామంటూ కూడా ఒక రకంగా బెదిరించింది అనుకోవచ్చా? బెదిరించినా కూడా పాకిస్తాన్ పట్టించుకునే స్థితిలో లేదనుకోవచ్చా? ఆ దేశం గురించి ఎక్కడ కూడా ఎవరు పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదనుకోవచ్చా? ఐసీసీ టోర్నమెంట్స్‌తో సహా, 100, ఏషియా కప్‌లో 100%. సహా? 100% విజయ్ గారు. కరెక్ట్ మాట చెప్పారు మీరు. 100%. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అదే ఫస్ట్ నుంచి ఏంటంటే బెదిరింపు ధోరణే దాని బతుకంతా. ఎప్పుడు చూడండి ముష్టి అడుక్కోవడం, లేకపోతే బెదిరించడం. అందితే కాలు లేకపోతే తల. అదే అలా బతుకంతా. సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అదేదో సినిమాలో నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఎల్‌బి శ్రీరామ్ స్టూడెంట్స్‌తో. నాకు పాకిస్తాన్ వైఖరి కూడా చూస్తే అదే అనిపిస్తుంది. ఇవాళ రోజు వాళ్ళు కూర్చొని మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మాకు ఇది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి అడుక్కుంటున్నట్టుంది. రెస్పెక్ట్ ఈస్ ఎర్న్డ్. ఇట్ కెనాట్ బి ఏ అడుక్కున్నా బెదిరించినా కూడా ఐసీసీ ఏమాత్రం బేఖాతరు చేయలేదనుకోవచ్చా? యెస్, మీ ఇష్టం, మీరేమైనా 100% చేసుకుంటారో చేసుకోండి. యెస్. 100%. ఎందుకంటే ఒకటండి పీసీబీ ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ కంప్లీట్‌లీ లాస్ బోర్డ్ ఇప్పుడు. అది మొత్తం లాసెస్‌లో నడుస్తుంది. అసలు దేశమే సంకనాకిపోయిన దేశం అది. టు బి ఫ్రాంక్ ఇట్స్ ఏ ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ అనేది. మొత్తం ఒక ఉగ్రవాదం ఊబిలో మునిగిపోయి ఇప్పుడు అడుక్కునే స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళు. అలాంటిది ఇంకా పీసీబీ బోర్డ్ ఎలా ఉందో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఉందో మనకు తెలుసు అసలు వాళ్ళకి ఫండ్సే లేవు. అలాంటోళ్ళు ఇవాళ రోజు ఐసీసీకి కంప్లెయింట్లు ఇచ్చి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేంత సీను లేదు. అండ్ మనందరికీ తెలుసు బీసీసీఐ ఈస్ ద రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్. సో ఈవెన్ ఐసీసీ హ్యాస్ టు హీట్ టు అస్. సో మనం ఏం చెప్పినా అక్కడ ఒక విధంగా చెప్పాలంటే మన వీఆర్ వెరీ పవర్ఫుల్ బోర్డ్. ఇండియన్ బోర్డ్ బీసీసీ హెస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డ్ ఇన్ ద హోల్ ఎంటైర్ వరల్డ్. సో ఐసీసీ విల్ ఆల్సో హ్యాస్ టు లిజన్ టు అస్. సో పాకిస్తాన్ డిమాండ్ చేసినంత మాత్రం అక్కడ ఏది వినేంత సీన్ లేదు. పాకిస్తాన్ పక్కలో ఆడుకోమంటారు వాళ్ళు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే బికాస్ ఇండియన్ బోర్డ్ బీసీసీ సో పవర్ఫుల్ వీళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి లేదు. అండ్ ముఖ్యంగా మనం తప్పు చేస్తే మనం బాధపడాలి. అప్పుడు ఐసీసీ కూడా మనల్ని షోకాజ్ నోటీసో లేదో అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కేవలం ఇక్కడ మన సూర్యకుమార్ యాదవ్ గారు ఏదో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, కొద్దిగా స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ వరవడి చూపియలేదని ఒక చిన్న ఇది వచ్చింది. ఒక బ్యాక్‌లాష్ వచ్చింది. దానికి ఐసీసీ కూడా మాక్సిమం మహా అయితే ఇంకోసారి అలా చేయకండి అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి ఒక చిన్న ఫైన్ ఏస్తారేమో. అంతకంటే అక్కడ చేసేది ఏమీ లేదు అక్కడ. ఈ పాకిస్తాన్‌లో పిచ్చ పాకిస్తాన్ పిచ్చగా పరిస్థితి, అరేంజ్ పీసీబీ తప్ప ఎవరు పరిస్థితి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి, అలాగే బీసీసీఐతో పోల్చితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే వెపన్స్ పరంగా, ఆర్మీ పరంగా, అన్ని రకాలుగా, ఫైనాన్షియల్ పరంగా పాకిస్తాన్ చాలా వీక్గా ఉంది. ఎవరో ఒకరి మీద వేసే ఆ ముష్టి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. మనం పంపించేటువంటి గోధుమ పిండి, ఆ చపాతీల మీద ఆధారపడేటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మన మీదే యుద్ధం చేసే పరిస్థితులు లేదని చాలా రకాల మీమ్స్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే ఇప్పుడు పీసీబీ కూడా ఎంత బెదిరించినా కూడా ఆ పీసీబీని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని ఎవరు కూడా పట్టించుకోలేదు అనేది మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అంతేనంటారా? 100% అండి. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అసలు పాకిస్తాన్ ఈ ఈ ఉడత బెదిరింపులకి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ప్లేయర్స్ ఫిరోజ్ గాని వీళ్ళందరూ గాని ఎట్లా బిహేవ్ చేస్తారు? మరి దాని గురించి మాట్లాడరే మరి? దానికి మన బీసీసీఐ కూడా ఇప్పుడు మరి నిజంగానే కంప్లెయింట్ ఇచ్చింది కదా! మరి ఇప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు. మరి తీసుకోవాలి కూడా ఖచ్చితంగా. అసలు మీతో మేము మ్యాచ్ ఆడడమే ఎక్కువ. అలాంటిది మళ్ళీ మీకు స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్‌లో మీకు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడాలు, కౌగిలించుకోవడాలు అసలు హూ ద హెల్ ఆర్ యూ? మీరెవరు మాకు చెప్పడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మేము మీతో మ్యాచ్ ఆడటం ఎక్కువ అండ్ సిగ్గు లేకుండా ఆ మ్యాచ్‌లో కూడా ఓడిపోయారు. మీరు అదే కదా వార్ ఫీల్డ్ లోనే కాదు క్రికెట్ ఫీల్డ్ లో కూడా ఓడిపోయారు. అది మీ బతుకు లాస్ట్ కి. సో అలాంటప్పుడు ఇంకా మీరు పైనుంచి సిగ్గు లేకుండా మాట్లాడే అసలు మొహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎంత సిగ్గులేని ఇంకో దేశం మాట ఇది. చెప్తున్నారు కృష్ణకాంత్ గారు, ఇంకో మాట చెప్తున్నారు. ఒకవేళ లీగ్ మ్యాచ్లో ఓడిపోయినా మేము సూపర్ 4 మ్యాచ్లో ఇండియా గెలిచినా, 2 మ్యాచ్లు వరుసగా ఈ కప్లో ఈ సిరీస్లో మా మీద గెలిచినా ఇండియాకి ఫైనల్ ఫోబియా ఉంది. ఫైనల్ మ్యాచ్లో ఇప్పటివరకు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగితే అనేక సిరీస్లో 5 మ్యాచ్లు జరిగితే ఇండియా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 3 మ్యాచ్ల్లో మేం గెలిచాము అంటున్నారు. 2 మ్యాచ్ల్లో మాత్రమే ఇండియా గెలిచింది అంటున్నారు. అది మళ్ళీ రిపీట్ అవుతుంది, రాసి పెట్టుకోండి అని ఒకవైపు ఓడిపోతున్నా, చిత్తుగా ఓడిపోతున్నా మాత్రం మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. దానిపై ఏమంటారు? అదే సార్ మీ మాటలోనే సమాధానం ఉంది. మేకపోతు గాంభీర్యం. సో ఇక్కడ అన్ని విధాలుగా ఓడిపోతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్స్‌కి పోల్చుకోకూడదేమో వెళ్తారో లేదో వాళ్ళని. డౌటే. అసలు మేక కన్నా వేస్ట్ కూడా అసలు. ఇంకా దారుణంగా పోల్చుకోలేము. అవును. మేకలు కూడా ఫీల్ అవుతాయి. మేకపోతులు కూడా ఫీల్ అవుతాయి. పోయి వీళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసారేంటి అని. నిజం అది కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడతదంట. అదే ఇక్కడ కనబడుతుంది. సో వీళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్స్‌కి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫోబియాల గురించి మాట్లాడుకోమనండి. అసలు వీళ్ళ మొహానికి అసలు అంతవరకు వెళ్తారో లేకపోతే అసలు వీళ్ళు చేసే వికృత చేష్టలకి ముందే సస్పెండ్ చేసేస్తారో టీంని కూడా తెలియట్లేదు అక్కడ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ పాపం వాళ్ళు అసలు ఫైనల్స్ వరకు వెళ్ళడానికి కూడా వాళ్ళ ఓన్ వెటరన్ ప్లేయర్స్ షోయబ్ అఖ్తర్ నుంచి వీళ్ళందరూ కూడా చాలా సార్లు పీసీబీని గాని, వాళ్ళ ప్లేయర్స్‌ని గాని తిడతాం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం ఆ టీవీలో. అసలు పీసీబీ బోర్డ్ వరస్ట్‌గా ఉంది. క్రికెట్ బోర్డ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎంత వరస్ట్‌గా ఉందో, దానిలో ఎంత కరప్షన్ ఉందో, ఎంత వేస్ట్ ప్లేయర్స్ అందరిని ఇది చేస్తున్నారో, అండ్ ఆ ప్లేయర్స్‌కి ఒక డిసిప్లిన్ లేదని చెప్పి షోయబ్ అఖ్తర్ తిడతాం మనం చాలా సార్లు పాకిస్తానీ ఛానెల్స్‌లోను, ఇంటర్నేషనల్ ఛానెల్స్‌లోను చూస్తాం. సో మీ వెటరన్ ప్లేయర్సే మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.
సో దట్ ఈస్ హౌ యువర్ బోర్డ్ ఈస్ వర్కింగ్. అది మీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బతకది. అండ్ అక్కడ ప్లేయర్స్ కంటారు ఇంకా చూసాం కదా ఆ పిల్ల చేష్టలు, పిచ్చి పిచ్చి చేష్టలు, ఆన్ ఫీల్డ్ లో కూర్చొని గన్స్ వేల్చడాలు ఇది చేస్తారు. అలా అంటే అంటే కొవ్వెక్కినటువంటి చేష్టలు అనొచ్చా? 100% డైరెక్ట్ అండి. అంటే చెప్పాలంటే బేసికల్ వాళ్ళ భాషలో అంటే చెప్పాలంటే. అంటే పాపం బేసికల్ వాళ్ళు టెర్రరిస్ట్ కంట్రీ కదా సార్. అంటే పాపం ప్లేయర్స్ కూడా వాళ్ళు పాపం టెర్రరిజం ట్రైనింగ్ తీసుకొని వస్తారు. అందుకనే పాపం వాడికి ఏ విధంగా ఆనందాన్ని వెళ్ళబుచ్చాలో తెలియక అక్కడ కూడా వాడు ఆ బుద్ధినే చూపిస్తున్నాడు అక్కడ అంతే. వాళ్ళని క్రికెట్ ఆడటం కంటే పాపం బాంబులకి గన్ ట్రైనింగ్‌లకి పంపించడం బెటర్. అంతకంటే ఏం లేదు. ఇంకా వాళ్ళ నుంచి అంతకంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం సార్. ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. టెర్రరిస్ట్‌లతో బతుకుతున్నారు. ఆ టెర్రరిస్ట్ ఫండ్స్‌తోను దాంతోని బతికే కంట్రీ అది. ఇంకా వాళ్ళ నుంచి స్పోర్ట్స్ మ్యాన్‌షిప్‌లు, వాళ్ళకి ఒక ప్లేయర్‌లు ఇవంతా వేస్ట్. రాను రాను అసలు కంట్రీ అసలు ఉంటదో లేదో డౌట్ అది. ఇంకా అలా పీసీబీ గురించి డిస్కషన్ అది కూడా వేస్టే. అండ్ పాపం వాళ్ళు మేకపోతు గాంభీర్యాలు మీరన్నట్టు ఫైనల్స్‌కి వచ్చినప్పుడు ఫోబియా, తొక్కతోలు వీళ్ళని అసలు ఫస్ట్ అసలు ఫైనల్స్‌కి రమ్మనండి. దాని తర్వాత ఆలోచిద్దాం అసలు. ఏదో చిన్నప్పుడు చిన్న చిన్న ఫైనల్‌గా అయితే లెక్కలు వచ్చేసారు చూపించి కృష్ణకాంత్ గారు. అదొక కృష్ణకాంత్ గారు నిన్నైతే బంగ్లాదేశ్ మీద మ్యాచ్‌ని గెలిచారు. హ్మ్. ఫైనల్ మ్యాచ్‌కి ఆ! వచ్చేసారు. ఫైనల్‌కి అవును. చేరుకున్నారు. అయితే ఇప్పుడు అవును. అవును. పాకిస్తాన్ ప్లేయర్స్ ఇండియా మీద ఓడిపోయిన తర్వాత దీన్ని అంటే మ్యాచ్‌కి సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడకుండా మ్యాచ్ బయట జరుగుతున్నటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంటే అక్కడున్నటువంటి పాకిస్తానియన్స్‌ని ఒక రకంగా సాటిస్ఫై చేయడానికే ఇండియా యెస్. చేతిలో ఇంత దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోయారని అక్కడికి అడుగు పెడితే దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్లో అడుగు పెడితే రాళ్లతో కొడతారనేటువంటి భయంతోనే ఈ మిగిలినటువంటి ఈ చేష్టలు, ఈ వికృత చేష్టలన్నీ ఇవన్నీ అందుకోసమే అనుకోవచ్చా? డైవర్ట్ చేయడం కోసమే పాకిస్తానియన్స్ని సాటిస్ఫై చేసుకోవడమే ఇదంతా కారణం అనుకోవచ్చా? 100% అండి. 100% వాళ్ళ టాక్టిక్స్ అవే. ఎందుకంటే ఇది ఏం కొత్త కాదు. ఇదివరకు కూడా అంతే. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇండియాతో ఓడిపోయారో అప్పుడప్పుడు వాళ్ళ భయాలు అవే. పాపం మన దేశంలో లాగా ఓడిపోయినా, గెలిచినా ఒకేలాగా ఉండరక్కడ సిటిజన్స్. వాళ్ళు వీళ్ళ మీద అటాక్‌లు, ఫిజికల్ అసాల్ట్స్, వాళ్ళ ఇళ్ళ మీదకెళ్ళి దాడులు చేసేయడాలు ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి అక్కడ. సో, పాపం వాళ్ళకి ఆ భయాలున్నాయి. అది కూడా తోసిపుచ్చలేం. ఆ రీజన్ కూడా ఉందక్కడ. సో, దానికే ఇప్పుడు ఆ జనాల కోపాన్ని ఎలా తట్టుకోవాలని తెలియక వాళ్ళ దేశవాసుల్ది. సో, దానికే ఇలాంటి పిచ్చి పిచ్చి టాక్టిక్స్. అంటే వీళ్ళు ఆన్ ఫీల్డ్ వీళ్ళు ఎదుర్కోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. కంప్లెయింట్ ఇవ్వడాలు, అది ఇది జేయడాలు ఇదంతా స్టూపిడ్ డైవర్షన్ టాక్టిక్స్ తప్ప ఏం లేదు. ఆ పీసీబీ చేసేది. సో, నేను అంటుంది అదే ఫైనల్స్ ఇప్పుడు ఎలాగో వచ్చారో లెట్ us వెయిట్ అండ్ సీ. మనం చూద్దాం. అక్కడ తెలిసిపోద్ది కదా! ఎవరు విన్ అయితారు, ఎవరు ఓడిపోతారని. అంతేగాని ఇంకొక నువ్వు విషయాన్ని స్పోర్ట్స్ కూడా మ్యాచ్ ఈ ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో, ఎవరైతే ఈ సైగలు, ఈ సంజ్ఞలు చేశారో రవూఫ్ ఇక్కడ మనం ఫీల్డ్‌లో చూస్తే అక్కడ 6 నెంబర్ చూపడం గానీ, 6 అవును. ఫైటర్ జెట్స్‌ని కూల్చేసామని చెప్పడం గానీ, లేదంటే ఇలా వచ్చి ఫైటర్ జెట్స్‌ని మా వాళ్ళ మిసైల్స్ కూల్చేసాయని రకరకాలుగా చేశారో, ఆ టైంలో మన వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు. మోదీ, మోదీ, అవును. మోదీ అంటూ పెద్ద ఎత్తున అక్కడ కేకలు వేశారు, సౌండ్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే రవూఫ్‌కి సంబంధించిన వైఫ్ వాళ్ళ సతీమణి కొన్ని వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఒకవేళ ఇండియా చేతిలో మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చేమో. కానీ మేము బ్యాటిల్ గెలిచాం. యుద్ధాన్ని మాత్రం ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళు చెప్పుకుంటున్న ఆ యుద్ధాన్ని మేమే గెలిచామని ఆమె చెప్తుంది. ఆ మాటలని మీరేమంటారు? నేను అదే సార్. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ ఈ జెన్‌జీ వాళ్ళ వాడుకలో ఒక వర్డ్ ఉంటది. డెలులు అని చెప్పి. వాళ్ళు సోషల్ మీడియాలో అట్లా ఇట్లా మేము గెలిచాం, గెలిచాం, గెలిచాం అని వందల పాపం వాళ్ళే మీమ్‌లు, వాళ్ళే ఆ రీల్స్ చేసుకొని బతికేసారు. ఆ పాకిస్తాన్ పౌరులందరూ. సో, అదే విధంగా ఇవాళ రోజు ఆయన శ్రీమతి గారు కూడా అలా చేస్తున్నారు అంతే. ఆమె ఇంకా డెలులులో నుంచి బయటికి రాలేదనుకుంటా పాపం. అలా అలా పాపం ఇక అలా అనుకోని వాళ్ళని సాటిస్ఫై కానివ్వండి. ఇక అంతకంటే ఏం చేస్తాం ఇప్పుడు ఆన్ ద రికార్డ్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. మనం మన మన సైనికాధికారులు గాని, అది గాని మన ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి విత్ సాటిలైట్ ఇమేజెస్ చూపించాం. వాళ్ళవి ఎంతెంత డ్యామేజ్ చేసామని. వాళ్ళు ఇప్పటివరకు అవి చేయలేకపోయారు. వాళ్ళు ఇప్పటివరకు ఈ అమీర్‌పేట్ గ్రాఫిక్స్ చూపించి ఇవేం కొట్టామని చెప్పుకున్న బతుకులు ఆళ్ళవి. సో, వాళ్ళది అసలు అట్‌లీస్ట్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ రూమ్ ఆ చూస్తేనే అసలు గ్రాఫిక్స్ చాలా కూడా కామెడీ సక్రంగా లేదు. ఉంటది. అక్కడ చాలా క్లారిటీగా అదే అంటున్నా. దట్స్ అర్థమైపోతున్నాయి. వాట్ ఇట్ ఈస్ అసలు. అసలు నేనైతే అసలు జస్ట్ నాకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జోక్‌గా చూసి నవ్వుకోవడానికి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసేవాడిని మధ్యలో టైం దొరికినప్పుడు. ఇట్లా అంత అంత కామెడీగున్నాయి. ఇంకా ఆళ్ళని పట్టుకొని ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా ఏమంటదంటే ఇంక ఏం చెప్తాను సార్. దే ఆర్ స్టిల్ ఇన్ ద డెలులు. ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. నేను చెప్తున్నా కదా! పాకిస్తాన్ అనే దాని చరిత్ర అయిపోయింది. ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్డ్ స్టేట్. ఇంకా మనం ఏం చేయలేము ఆ కంట్రీని. ఎందుకంటే వాళ్ళ చేతులారా స్వయంకృతాపరాధం అన్నట్టుగా వాళ్ళే చేసుకున్నారు. ఒసామా బిన్ లాదెన్ మీ గ్రౌండ్‌లోనే దొరికాడు అమెరికాకి. పెద్ద పెద్ద టెర్రరిస్టులందరూ మీ దగ్గరే ఉన్నారు. ప్రతి ఒక్కడు మీ దగ్గర ఉన్నారు. యోర్స్ ఇస్ ఎ హోమ్ గ్రౌండ్. టెర్రరిస్ట్‌లకు ఒక హోమ్ గ్రౌండ్ అది కంట్రీ అది. ఇంకా వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తాం సార్. వాళ్ళు ఇంకా పెద్ద ఆపరేషన్ సింధూర్‌లో విన్ అయిపోయే సీన్‌లు కూడా ఉన్నాయి ఆళ్ళ బతుకులకి. అసలు మన ఆపరేషన్ సింధూర్ మనం చేసిన ఆపరేషన్‌కి అసలు వాళ్ళు కోలుకోవడానికి నాకు తెలిసి దగ్గర దగ్గర ఇంకా 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడతది. అది కూడా ఇంకా ఫండ్స్ అని కరెక్ట్‌గా ఈ ఐఎంఎఫ్ నుంచి ఈ వేరే ఏదైతే దేశాలు వాళ్ళకి ఎనకాల నుంచి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ సక్రమంగా ఫండ్స్ ఇస్తే అది కూడా సరిగ్గా ఉపయోగించుకుంటే అప్పుడు వాళ్ళు కోలుకోవడానికి అంత మినిమం 10 ఏళ్ళు పడతది. అవి సరిగ్గా ఉపయోగించుకుంటేనే. అలాంటి బతుకులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళ గురించి ఇంక మాట్లాడడం కూడా టైం వేస్ట్ సార్.
అది చాలా అబౌట్ ఇవాళ రోజు మనం ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆ స్పోర్ట్స్‌లో కూడా వాళ్ళ స్పోర్ట్స్‌మెన్‌షిప్ ఏంటో తెలిసిపోయింది. అంత వేస్ట్ పీసీబీ బోర్డ్ అనేది ఇవాళ రోజు ప్రపంచం మొత్తం చూసింది. సో, ఇంక మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళట్లా ఇమాజినేషన్‌లో బతుకుతా అంటే బతకనివ్వండి. వెరీ మచ్ హ్యాపీ. ఫైనల్స్‌లో రేపు తెలిసిపోతది రాజోడో ఇదెవరో అని చెప్పి. సో, లెట్ us వెయిట్ అండ్ వాచ్ అలాగే అంతే. కృష్ణకాంత్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. పత్రికల్లో గానీ, ఎక్కడైనా కూడా మీడియాలో కూడా దాయాది దేశం ప్రత్యర్థి ఇండియా క్రికెట్ టీంకి ప్రత్యర్థి టీం పాకిస్తాన్. ఇలా రకరకాల మనం స్టేట్మెంట్స్ చూస్తుంటాం. వీటన్నిటిని ఆపేయండి. పాకిస్తాన్ ఎక్కడా కూడా మాకు ప్రత్యర్థి కాదు. చిత్తుగా పదే పదే ఓడిపోతుంటే మీరు అసలు ప్రత్యర్థిని ఎలా అంటారు అని నేరుగా మీడియానే ప్రశ్నించారు. సో, సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ కెప్టెన్. యెస్. ఏమంటారు? యాహ్! 100% అండి. ఆయన మాటలకి ఏకీభవిస్తున్నాను నేను. ఆయన అదే అన్నారు. ఇప్పుడు మాకు దాయాదులు మాతో ఈక్వల్ కాంపిటీషన్ ఉన్నారంటే స్కోర్స్ అట్‌లీస్ట్ ఈక్వల్‌గా ఉండాలి గదా! మీరు గత ఎన్నో అన్ని సీరీస్ చూసుకుంటే 10-0 రేషియోలు, 8-0 రేషియోలు ఉన్నాయి. సో, అలాంటి రేషియోలు ఉన్నప్పుడు మీరు మాకు దాయాదులు ఎట్లయితారు? అదే సూర్యకుమార్ యాదవ్ గారు ఇవాళ రోజు చెప్పారు. తప్పేముంది? దట్ ఈస్ రియాలిటీ అది. పాపం రియాలిటీ చెక్ అంటే నేను చెప్తున్నా గదా! వాళ్ళు డెలులులో ఉంటున్నారు. అక్కడ పాకిస్తాన్ క్రికెటర్సే గాని, వాళ్ళ ప్రజలే గాని అన్నిట్లోనూ మేమే గెలిచాం. ఇప్పుడు ఈ ఏషియా కప్‌లో గూడా పాపం వాళ్ళు ఓడిపోయినా గూడా రేపు మాకే వచ్చింది అని ఊహల్లో బతికేస్తారు వాళ్ళు. ఆ టైప్‌లో ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళని చూస్తుంటే. అలాంటప్పుడు వాళ్ళకి రియాలిటీ చెక్ కప్పు ఇవ్వాలి గెలిచింది కదా! ఇండియానే, మ్యాచ్ గెలిచింది ఇండియానే కానీ పాకిస్తానీల మనసుల్ని గెలిచింది మాత్రం పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ అని రాసుకుంటారు అదే కదా అంటున్నా. అక్కడ అదే మీడియాలో. అంటున్నా. అవే రీల్స్ చేస్తారు చూడండి. ఇప్పుడు 100% నెక్స్ట్ అవే రీల్స్ వస్తాయి. అలా ఇన్‌స్టా ఓపెన్ చేస్తే మనకు మొత్తం అవే రీల్స్ కనబడుతూ ఉంటాయి. మేము అది గెలిచాం, ఇది గెలిచాం అని పిచ్చి రీల్స్ చేసుకుంటారు అంతే. ఆ కప్పునేదో ఇది ఫోటో పెట్టుకొని అవి చేస్తా ఉంటారు. ఇక అదే వాళ్ళు అట్లనే ఆ స్టేజ్‌కి వచ్చేసింది పాపం ఆ దేశం. ఇక మనం అదే ఏం కూడా చేయలేం. ఏ సో, ఫొటోస్ గ్రాఫిక్స్ వచ్చేస్తాయంటారా మళ్ళీ కూడా? 100% అందుకే పాపం సూర్యకుమార్ యాదవ్ గారు రియాలిటీ చెక్ ఇచ్చారు. బాబు మీరు మాకు కాంపిటీషన్ కాదు. మేము ఎక్కడో ఉన్నాం. మీరు ఎక్కడో ఉన్నారు. ఫస్ట్ అది తెలుసుకోండి అని చెప్పి నాకు రియాలిటీ చెక్ ఇచ్చాడు. కానీ అయినా కూడా వాళ్ళది అది అసలు వినే పరిస్థితిలో కూడా పాపం ఆ దేశం లేదు. మనం ఏం చేయలేము. వాళ్ళ పౌరులు గాని, ఆ దేశం గాని. ఎనీవేస్ ఇట్స్ ఏ వేస్ట్ ఎఫర్ట్. అసలు నన్ను అడిగితే రాను అసలు పాకిస్తాన్ లాంటి కంట్రీని అసలు ఈ క్రికెట్ ఐసీసీ వాళ్ళు కూడా కొద్దిగా సీరియస్‌గా పరిగణలోకి తీసుకొని బ్యాన్ చేయడం బెస్ట్ సార్ అసలు. ఎందుకంటే ఇట్లా కాంట్రోవర్సీస్ క్రియేట్ చేసి ఇలా వేస్ట్ ప్లేయర్స్‌తో ఒక 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 నాసిరకం టాలెంట్ ప్లేయర్స్ అందరూ పైకొచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఫీల్డ్‌లో వాళ్ళకి టాలెంట్ తక్కువ పైనుంచి ఈ సుత్తు ఎక్కువగా ఉంది. ఇలాంటప్పుడు ఎట్ ఎండ్ ఆఫ్ ది డే డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ స్పోర్ట్స్‌లో. జస్ట్ బికాజ్ మీకు కాస్త క్రికెట్ వచ్చానంటే సరిపోదు కదా! యూ షుడ్ హావ్ ద ఫీల్డ్ డిసిప్లిన్. అసలు డిసిప్లిన్‌లో ఎట్లుండాలి? అసలు వేరే టీమ్స్ ఎలా నడుచుకోవాలి అవన్నీ ఉండాలి. మీరు మీరు రెచ్చగొట్టే పనులు మీరు చేస్తూ పైనుంచి మా మీద కంప్లెయింట్లు ఇస్తున్నారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే బీసీసీఐ ఇప్పుడు నిజంగా అదే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతుంది. నన్ను అడిగితే ఫ్యూచర్‌లో అసలు ఐసీసీ కూడా ఇట్లానే వీళ్ళ ధోరణి నడుస్తే పీసీబీది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అసలు వాళ్ళని కంప్లీట్‌గా బ్యాన్ చేసేసారు అసలు. అప్పుడు గాని ఈ చెత్త వదిలిపోదు. వాళ్ళకి కూడా బుద్ధొస్తుంది అసలు. వాళ్ళ లైఫ్ ఫైనల్గా ఏంటో వాళ్ళకి కంక్లూడ్ అర్థమవుతుంది. చేద్దాం కృష్ణకాంత్ గారు. రేపు జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఎంత శాతం వరకు ఇండియాకి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ప్రెషర్‌కి వాళ్ళు పాపం కష్టపడి ఎంతో కొంత అంటే వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే ఎక్కువ స్కోర్ కొడతానికి ట్రై చేస్తారు. బట్ ఒకవేళ ఓడిపోతే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి దాని తర్వాత వాళ్ళు చేసింగ్ చేస్తే మాత్రం ఆ ప్రెషర్‌లో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి నన్నడిగితే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెషర్‌కైతే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా! ఫోబియా అని. ఆ ఏంటి ఫోబియా ఎంత అన్న పోటీ, అన్నోళ్ళకి ఎంత వాళ్ళకి ఫోబియా పర్సంటేజ్ ఉందని తెలుసు. పోటీ ఇవ్వచ్చు? నాకు తెలిసి పెద్ద పర్సెంటేజ్ పోటీ ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి టాక్టిక్స్ చేస్తున్నారు, సైడ్ టాక్టిక్స్ అసలైన గేమ్ ఆడకుండా అండ్ పైనుంచి ఇండియా భయపడుతుంది. మీకు ఫోబియా ఉంది అని పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారో అక్కడ తెలుస్తుంది మీకు భయం ఉందని చెప్పి. సో అలాంటప్పుడు మీరు ప్రెషర్‌లో ఉన్నప్పుడు ఇంకేం ఆడగలుగుతారు మీరు? సో పర్సెంటేజ్ వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వాళ్ళు పెద్ద కాంపిటీషన్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. నాకు తెలిసి హార్డ్‌గా ఒక 20-30% కంపీట్ అయితారేమో. దాని తర్వాత వన్ సైడ్ అయిపోతది వారు. మనం కప్పు తీసుకొని ఇంటికెళ్ళిపోతాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది. థ్యాంక్ యూ. సో కృష్ణకాంత్ గారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీజేపీ లీడర్. ఆయన చెప్తున్నట్టుగా పాకిస్తాన్ అసలు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ అసలు సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్టుగా ఏమాత్రం కూడా ఇండియాకు అటు బ్యాటింగ్‌లో అయినా, క్రికెట్‌లో అయినా ప్రత్యర్థి కాదు. సో ఇక పాకిస్తాన్ ఓడిపోవడానికి మానసికంగా సిద్ధమైంది కాబట్టి ఇప్పుడు ఇండియా మీద ఇలాంటి కంప్లైంట్స్ చేస్తుంది. అలాగే ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఒక రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయిన పాకిస్తాన్ దేశం, అదేవిధంగా ఆ క్రికెటర్లు కూడా వాళ్ళ మానసిక స్థితి కూడా సక్రమంగా లేదు కాబట్టే ఇలాంటి వికృతి చేష్టలు చేస్తున్నారు. సో ఇండియా సగర్వంగా అది బ్యాటిల్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా, ఇప్పుడు ఏషియా కప్ అయినా సరే ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించబోతుందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇండియాతో పాకిస్తాన్ ఎంత మాత్రం ఈ ఫైనల్లో పోటీ ఇవ్వబోతుంది? నిజంగానే మళ్ళీ ఈ మూడో మ్యాచ్లో కూడా ముచ్చటగా ఓడిపోబోతున్నా ఆసియా కప్లో? లేదంటే పాకిస్తాన్ చెప్తున్నట్టుగా ఫైనల్ ఫోబియా ఏమన్నా కాస్తంత ఇండియాకు ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.